హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ మురళీకృష్ణ మళ్ళీ మురళీస్ గ్యారేజ్లో ఒక కొత్త టాపిక్తో. ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. హెన్రీ ఫేయల్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఫస్ట్లీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ద ప్రాసెస్ ఆఫ్ డీలింగ్ విత్ ఆర్ కంట్రోలింగ్ థింగ్స్ ఆర్ పీపుల్ ఈజ్ నోన్ యాజ్ మేనేజ్మెంట్. సింపుల్ మీనింగ్లో చెప్పాను నేను ఇది. ద ప్రాసెస్ ఆఫ్ డీలింగ్ విత్ ఆర్ కంట్రోలింగ్ థింగ్స్ ఆర్ పీపుల్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్ని కానీ మనం ఎలా డీల్ చేస్తున్నాం అంటే వాటితో ఎలా వ్యవహరిస్తున్నాము అనే ప్రాసెస్ని మేనేజ్మెంట్ అంటాం. సో ఎవ్రీ హౌస్ హ్యాజ్ ఏ మేనేజర్. సింపుల్గా చెప్పాలంటే మేనేజ్మెంట్ మనము మన ఇళ్లల్లోనే చూడగలం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక మదర్ ఉంటారు. ఆ మదర్ కిచెన్లో పప్పులు కానీ పొడులు కానీ పచ్చళ్ళు కానీ ఇవన్నీ ఉప్పు కానీ లైక్ సాల్ట్ అండ్ గ్రాసరీ ఐటమ్స్ ఇవన్నీ ఒక్కొక్క డబ్బాలలో కానీ లేకపోతే ఒక్కొక్క ఏరియా క్రియేట్ చేసుకొని ఆ స్పేస్లో పెట్టుకోవడం కానీ సో ఇలా అరేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో దట్ ఈజ్ మేనేజ్మెంట్. నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ నువ్వు ఎలా అరేంజ్ చేస్తావు, వాటిని ఎలా డీల్ చేస్తావు, నీ దగ్గర ఉన్న మనుషులని నీ కింద ఉన్న మనుషులని నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావు, వాళ్ళని ఎలా వాడుకుంటావు, దట్ ఈస్ కాల్డ్ మేనేజ్మెంట్. ఓకే, ఇప్పుడు మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా. దాని తర్వాత మనము అసలు ఈ మేనేజ్మెంట్ అనేది ఎందుకు అవసరమో మనకి తెలుసుకుందాం. ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. నేను 4 పాయింట్స్ ఇచ్చాను ఇక్కడ. హెల్ప్స్ ఇన్ అచీవింగ్ గ్రూప్ గోల్స్, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, కాస్ట్ రిడక్షన్, ఎస్టాబ్లిషెస్ సౌండ్ ఆర్గనైజేషన్. మేనేజ్మెంట్ మనకు ఎందుకు అవసరం అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద ఫస్ట్ పాయింట్ దట్ ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి ఉండే ఒక గోల్ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. మనకి వేస్టేజ్ అవ్వకుండా ఉన్న వస్తువులతోనే మనము వాడుకునే దాని నుంచి అవుట్పుట్ని రాగలిగితే కనుక దాన్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏ కొంచెం వేస్టేజ్ లేకుండా మనం ఉన్న వస్తువులతో మనం దాన్ని వాడుకొని మనం ముందుకు సాగుతామో దాన్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటాం. సో మేనేజ్మెంట్ వల్ల మనము ఆ పని ఈజీగా చేయగలుగుతాం. కాస్ట్ రిడక్షన్. సో పైన పాయింట్లో చెప్పుకున్నట్టు మనకు వేస్టేజ్ తక్కువ అయింది కాబట్టి మనకు కాస్ట్ కూడా తగ్గుతుంది. సో వేస్టేజ్ తక్కువ అయితే కనుక మనము కొత్త వస్తువులు కొనుక్కోని అవసరం లేదు, కొత్త మెటీరియల్ కొనుక్కోని అవసరం లేదు. సో కొత్త మెటీరియల్ కొనుక్కోని అవసరం లేనప్పుడు మనకు కాస్ట్ అనేది తగ్గిపోయినట్టే కదా, లైక్ దట్. అండ్ ఎస్టాబ్లిషెస్ ఏ సౌండ్ ఆర్గనైజేషన్. సో ఇవన్నీ మేనేజ్మెంట్ వల్ల మనము ఇవన్నీ ఫాలో అవుతున్నప్పుడు మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ అనేది గట్టిపడుతుంది అండ్ ఆర్గనైజేషన్ అనేది బాగా వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి కంటిన్యూటీ అనేది ఉంటుంది. కమింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం, మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనము హెన్రీ ఫేయల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, అతను 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చెప్పాడు. సో ఒక్కొక్కటి మనం ఒక్కొక్క స్లైడ్ కింద నేర్చుకుందాం. ఫస్ట్ వన్, డివిజన్ ఆఫ్ వర్క్. సో హెన్రీ ఫేయల్ ఏం చెప్పాడంటే ఒక వర్క్ని మనం డివైడ్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మనము ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి లేకపోతే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్కి పంచినట్టయితే కనుక చిన్న చిన్న వర్క్ కాబట్టి వాళ్ళు తొందరగా ఫినిష్ చేస్తారు. సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ వర్క్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ కాంపాక్ట్ జాబ్స్. కాంపాక్ట్ అంటే చిన్న సైజ్. సో వర్క్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ కాంపాక్ట్ జాబ్స్ టు బి అసైన్ టు ఇండివిజువల్స్. వర్క్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మనము వాటిని ఇండివిజువల్స్కి షేర్ చేయాలి. షేర్ చేసిన తర్వాత when employees are specialized, output can increase because they become increasingly skilled and efficient. సో ఒక వర్క్ని మనము డివైడ్ చేసి ఇండివిజువల్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు సో వాళ్ళకి చిన్న జాబే వస్తుంది. చిన్న జాబే చేయగా 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 వాళ్ళు ఏమవుతారంటే అలవాటు పడిపోయి వాళ్ళ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ స్కిల్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ తక్కువ పోను ఆ జాబ్ని వాళ్ళు చేసే కొద్దీ ఎఫిషియెంట్ అవ్వడం వల్ల, వాళ్ళు స్కిల్డ్ అవ్వడం వల్ల, అలవాటు అవ్వడం వల్ల
ఏమవుతుంది, వాళ్ళు తక్కువ టైంలోనే ఎక్కువ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయగలరు. ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి, వచ్చిన టాపిక్ని మీరు చదువుతూ ఉన్నారనుకోండి, మీకు తక్కువ టైంలో ఆ టాపిక్ని కవర్ చేయగలరు. సిమిలర్ వే వర్క్ని చేస్తూ మన స్కిల్ పెరుగుతుంది, మనము టైం ఎఫిషియెంట్ అవుతాం. లైక్ తక్కువ టైంలో మనము ఎక్కువ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయగలం, రైట్. సెకండ్ వన్, అథారిటీ. అథారిటీ అంటే అధికారం. మన ఇంట్లో ద మోస్ట్ అథారిటీ ఈజ్ విత్ ద ఫాదర్. అధికారం అనేది మన ఇళ్లల్లో ఫాదర్కు ఉంటుంది. ద పవర్ ఆర్ రైట్ టు గివ్ ఆర్డర్స్, మేక్ డెసిషన్స్ అండ్ టు ఎన్ష్యూర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సబార్డినేట్స్. సో కార్పొరేట్ విషయానికి వచ్చేసరికి అయితే ఎక్కడైనా కానీ, కార్పొరేట్ అనే కాదు, కార్పొరేట్ కానీ లేకపోతే మన పర్సనల్ లైఫ్లో కానీ తీసుకోండి, అధికారం అంటే ఏంటి? ఆ అధికారం ఉన్న వాళ్ళు ఆర్డర్స్ వేయగలరు, వాళ్ళు డెసిషన్స్ తీసుకోగలరు, వాళ్ళు మనకి ఏదైనా పని చెప్పచ్చు, మనం ఎలా పని చేస్తున్నాం అన్నది చూడొచ్చు. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ సేయింగ్ దట్ ఓన్లీ ద పవర్ ఆర్ రైట్ టు గివ్ ఆర్డర్స్, మేక్ డెసిషన్స్ అండ్ టు ఎన్ష్యూర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సబార్డినేట్స్. సెకండ్, రెస్పాన్సిబిలిటీ. సో ఒకడికి అధికారం ఉన్నప్పుడు, వాడికి అధికారం ఇచ్చినప్పుడు వాడి జాబ్ని సక్రమంగా చేస్తున్నాడా లేదా, జవాబుదారీతనం. రెస్పాన్సిబిలిటీ, ఇట్ మీన్స్ ద వర్క్ అసైన్ టు ఎనీ పర్సన్. సో ఒక వర్క్ని నువ్వు అసైన్ చేస్తే కనుక ఆ వర్క్ని రెస్పాన్సిబిలిటీ అంటాం. సో బాధ్యత, ద అకౌంటబిలిటీ ఫర్ ద జాబ్ గివెన్ టు హిమ్ టు వర్క్. సో బాధ్యత, నీ బాధ్యత, అది నీ పని నువ్వు చేయడం నీ బాధ్యత. సో రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ షుడ్ గో ఇన్ హ్యాండ్. సో నీకు ఒక అథారిటీ ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టు నీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఒక వర్క్ మీద నీకు అథారిటీ ఉన్నప్పుడు అదే వర్క్ నువ్వు కంప్లీట్ చేస్తున్నట్టు అండ్ నువ్వు కంప్లీట్ చేయాలి అన్న రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ ఆ వర్క్కి సంబంధించిన ఏ విషయంలో కాన్సిక్వెన్సెస్ వచ్చినా కానీ దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వే. అంటే దానికి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా కానీ దానికి బాధ్యత నువ్వే అన్నది రెస్పాన్సిబిలిటీ. ఓకే, రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ అంటే అధికారము ఇంకా బాధ్యత రెండు ఎప్పుడు కలగలిసి ఉండాలి. లైక్ ఆ రెండు సపరేట్గా ఉండకూడదు. కమింగ్ టు ద థర్డ్ వన్, సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు జనరల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు, లైక్ ఒక నలుగురు సినిమాకి వెళ్దాం అనుకున్నారు. ఒకడొచ్చి ఒక థియేటర్లో ఉన్న సినిమాకి వెళ్దాం అంటాడు, ఇంకోటి వచ్చి ఇంకో థియేటర్లో ఉన్న సినిమాకి వెళ్దాం అంటాడు. రెండు వేరు సినిమాలు. అలా టూ మెంబర్స్గా డివైడ్ అయ్యారు. ఇద్దరు ఒక సినిమా, ఇద్దరు ఇంకో సినిమా. బట్ అందరు గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కలిపి సినిమాకి వెళ్దాం అనుకున్నారు. సో ఇక్కడ ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ వేరే. ఇద్దరు ఒక సినిమా అంటున్నారు, ఇద్దరు ఇంకో సినిమా అంటున్నారు. మరి అట్లాంటప్పుడు అందరు కలిసి చూసేది ఎక్కడ? సో అందరు కలిసి చూడాలంటే కనుక ప్రతి ఒక్కరి ఇంట్రెస్ట్ ఒకటే దాని మీద ఉండాలి. అప్పుడే వాళ్ళందరూ కలిసి చూసే ఆప్షన్ మిగులుతుంది. లైక్ ఇక్కడ చూడండి, సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు జనరల్ ఇంట్రెస్ట్. The interest of one employee or group of employees should not prevail over that of the company or broader organization. కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ఏదైతే ఉంటుందో, కంపెనీ యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ ఇంట్రెస్ట్ని దాటి ఎంప్లాయీ ఇంట్రెస్ట్ ఉండకూడదు ఆర్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. అంటే ఇట్ సేస్ దట్ ఎవ్రీ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ, their interest also should be equal to the company's interest. కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ ఏముందో వాటి ఎంప్లాయీస్ కూడా అదే ఇంట్రెస్ట్తో పనిచేయాలి. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, డిసిప్లిన్.
డిసిప్లిన్ అంటే ఏం చెప్తాం? ద ప్రాక్టీస్ ఆఫ్ ట్రైనింగ్ పీపుల్ టు ఒబే రూల్స్ ఆర్ ఎ కోడ్ ఆఫ్ బిహేవియర్. ఒక పర్టికులర్ బిహేవియర్కి కానీ పీపుల్ని అలవాటు చేపించడం. లైక్ ఇప్పుడు మనం స్కూల్స్కి వెళ్తే స్కూల్స్ విషయంలో ఏం జరుగుతుంది? స్టూడెంట్స్ని స్టాండ్ ఇన్ ద లైన్, సైలెంట్గా ఉండడం, తర్వాత లేట్గా రాకుండా ఉండడానికి వాళ్ళు పనిష్మెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ లేట్ వస్తే కనుక పనిష్మెంట్, సో దట్ నెక్స్ట్ టైం దే విల్ బీ నాట్ లేట్. సో అక్కడ ఒక కోడ్ ఆఫ్ బిహేవియర్ చూడండి. బిహేవియర్ ఏంటి? సైలెంట్గా ఉండడం, తర్వాత అల్లరి చేయకుండా ఉండడం, దాని తర్వాత ఇలా కొన్ని టైప్స్ ఉంటాయి. సో ఆ కోడ్ ఆఫ్ బిహేవియర్కి తీసుకొచ్చే ట్రైనింగ్ని డిసిప్లిన్ అంటారు. ద ప్రాక్టీస్ ఆఫ్ ట్రైనింగ్ పీపుల్ టు ఒబే రూల్స్. ఒబే రూల్స్ అంటే ఏంటి? మన పై వాళ్ళు చెప్పిన పనులను మనం ఒప్పుకొని చేయడం. ఓకే. సబార్డినేట్స్ షుడ్ రెస్పెక్ట్ దేర్ సుపీరియర్స్ అండ్ ఒబే దేర్ ఆర్డర్స్. ద సుపీరియర్స్ బిహేవియర్ షుడ్ బి సచ్ దట్ ద సబార్డినేట్స్ వుడ్ ఒబే. నేను దీనికి ఒక ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇప్పుడు మన పైన ఒకరు ఉన్నారు, హీఈస్ ఎంప్లాయర్, మనం ఎంప్లాయీ. సో we should obey the rules or work given by the employer. మన ఎంప్లాయర్ మనకి ఏ పని అయితే ఇస్తాడో దాన్ని మనం ఒబే చేయాలి, దాన్ని మనం ఫాలో అవ్వాలి. అలాగే వాళ్ళు ఇచ్చిన పని వాళ్ళు సుపీరియర్ ఇచ్చారు, సో అందుకని చెప్పి మనం చేసేయాలని కాదు. వాళ్ళు ఇచ్చారు కదా అని మనం చేస్తూ కూర్చుంటే కనుక అవ్వదు. దేర్ ఆల్సో షుడ్ బి ద సుపీరియర్స్ బిహేవియర్. సుపీరియర్ బిహేవియర్ ఎలా ఉండాలంటే కనుక సబార్డినేట్స్ ఒబే చేసేటట్టు, అంటే సబార్డినేట్స్ ఒప్పుకునేలాగా ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారు, మనం ఇంట్లో తీసుకున్నప్పుడు ఒక ఫాదర్ తన కొడుక్కి నచ్చజెప్పేలాగా చెప్తే కన్విన్స్ అవుతాడు. ఓకే, దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. The superior's behavior also should be such that the subordinates would obey. Okay, next point, unity of command. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఎంప్లాయర్స్ ఉన్నారు, ఒకడే సబార్డినేట్ ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు ఎంప్లాయర్స్ ఉన్నారు, ఒకడే ఎంప్లాయీ ఉన్నాడు. సో ఇద్దరు ముగ్గురు ఎంప్లాయర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క పని చెప్పి ఒక్కొక్కడు ఒక్కొక్క కమాండ్ ఇస్తే కనుక ద సబార్డినేట్ వుడ్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో దేర్ షుడ్ బి యూనిటీ ఆఫ్ కమాండ్. ముగ్గురు కలిపి ఒకటే కమాండ్ సబార్డినేట్కి ఇవ్వాలి. సో దట్స్ గివెన్. దేర్ షుడ్ నాట్ బి వేరియస్ డిఫరెంట్ కమాండ్స్ గివెన్ టు ఏ సబార్డినేట్. ఏ సబార్డినేట్ షుడ్ బి గివెన్ ఏ సింగిల్ కమాండ్ ఫర్ విచ్ హీ షుడ్ బి అకౌంటబుల్ ఫర్. ఏ కమాండ్ అయితే ఇస్తారో ఆ కమాండ్కే మన సబార్డినేట్ అకౌంటబుల్, అంటే బాధ్యత గలవాడు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, యూనిటీ ఆఫ్ డైరెక్షన్. Activities are to be done for achieving a single objective following a single plan. This will ensure that action is properly coordinated. Unity of direction మనకి ఏం చెప్తుందంటే there should be one direction, one plan. సో ఇప్పుడు ఒక కంపెనీలో డిఫరెంట్ టీమ్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ ప్లాన్స్లో వెళ్ళకూడదు. అందరూ ఒకటే ప్లాన్కి సంబంధించిన వర్క్ తీసుకొని ఆ వర్క్ని డివైడ్ చేసుకోవాలి, బట్ అండర్ ఏ సింగిల్ ప్లాన్. సో ఇలా చేస్తే కనుక పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది, ప్లస్ ఏ అడ్డంకులు రాకుండా పోతాయి. ఓకే, రెమ్యూనరేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. శాలరీ, రివార్డ్ ఫర్ వర్క్ డన్. నువ్వు ఎంత పని చేసావో దానికి తగ్గ రివార్డ్, దానికి తగ్గ అవార్డ్, సింపుల్గా చెప్పాలంటే. ద రెమ్యూనరేషన్ షుడ్ బి సచ్ దట్ ద జాబ్ హోల్డర్ ఈస్ వెల్ సాటిస్ఫైడ్ అండ్ ఇట్ ఈస్ వర్త్ ఫర్ ద జాబ్ హీ హోల్డ్స్. రెమ్యూనరేషన్ ఒక కంపెనీలో మేనేజ్మెంట్ కింద చెప్పుకోవాలంటే రెమ్యూనరేషన్ ఎలా ఉండాలంటే అది ఆ జాబ్ హోల్డర్ అంటే జాబ్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడికి సాటిస్ఫైయబుల్గా ఉండాలి, అండ్ వాడు చేసే జాబ్కి అది ఫెయిర్ రెమ్యూనరేషన్ అవ్వాలి, అంటే న్యాయంగా అది కరెక్ట్, అది వర్త్ ఉండాలి. Centralization. The concentration of control of an activity
or organization under a single authority. Planning and decision making within an organization are to a specific leader or a department. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కంట్రోల్ ఏదైతే ఉంటుందో, కంట్రోల్ ద పవర్ టు కంట్రోల్, పవర్ టు మేక్ ఏ డెసిషన్. సో ఇదంతా మనం ఏం చేస్తున్నామంటే మొత్తాన్ని తీసుకొచ్చి ఒకటే డిపార్ట్మెంట్లో పెడుతున్నాం, లేకపోతే ఒకరి ఆధీనంలో ఉంచుతున్నాం, ఒకరి అథారిటీలో ఉంచుతున్నాం. దాన్ని సెంట్రలైజేషన్ అంటాం. సో వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేరియస్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వేరియస్ ఎంప్లాయీస్ తీసుకునే డెసిషన్స్ని మనం ఏం చేస్తున్నామంటే అవన్నీ ఒకటే తీసుకునేలాగా, ఒకటే అథారిటీ, ఒకటే డిపార్ట్మెంట్ తీసుకునేలాగా మనం చేస్తున్నాం. దాన్నే సెంట్రలైజేషన్ అంటాం. ఓకే. స్కేలార్ చైన్ ఆఫ్ కమాండ్. Accountability of the subordinate should be provided to the immediate supervisor in that chain of authority, and it goes on in the similar way. స్కేలార్ చైన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక కార్పొరేట్లోనే అనుకుందాం. ఫస్ట్లీ ఒక ప్యూన్ ఉంటాడు. లో లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్ దాకా వెళ్దాం. లో లెవెల్ ఎంప్లాయ్ టు హైయెస్ట్ లెవెల్ ఎంప్లాయ్. ప్యూన్ ఎవరికి జవాబు చెప్పాలి అంటే తను చేసిన జాబ్ గురించి తన రెస్పాన్సిబిలిటీని, తన జవాబుదారీతనంని ఎవరికి చూపించాలి? తన హయ్యర్ పొజిషన్కి. అలాగే ఒక టీంలో ఒక ఎంప్లాయీ తన మేనేజర్కి చెప్పుకోవాలి. తన మేనేజరు అతను పైన ఉన్న మేనేజర్కి చెప్పుకుంటాడు. ఆ పైన ఉన్న మేనేజరు అతను సీఈఓకి చెప్తాడు. ఓకే. సో ఇది ఒక చైన్ లాగా. అక్కడ అథారిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నువ్వు కింద నుంచి పైకి వెళ్తున్న కొద్దీ అథారిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో టాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైయెస్ట్ అథారిటీ అని ఉంటుంది. ఓకే. దిస్ ఈజ్ స్కేలార్ చైన్. ఆర్డర్. కరెక్ట్ థింగ్స్ని మన దగ్గర సెవరల్ థింగ్స్ ఉన్నప్పుడు వాటిని కరెక్ట్గా అరేంజ్ చేసుకోవడాన్ని ఆర్డర్ అంటాం. సో ఈ ఆర్డర్ ఏం చెప్తుందంటే మన దగ్గర ఉన్న థింగ్స్ని కానీ మన దగ్గర ఉన్న పర్సన్స్ని కానీ కరెక్ట్ ప్లేస్లో అరేంజ్ చేసుకోవడం. ద రైట్ మ్యాన్ ఆర్ థింగ్ ఎట్ ద రైట్ ప్లేస్. ప్లేస్మెంట్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ షుడ్ బి ప్రాపర్లీ మేడ్. ప్రాపర్ స్పేస్ షుడ్ బి మేడ్ అవైలబుల్ వేర్ మెటీరియల్స్ కెన్ బి కెప్ట్ సేఫ్లీ. మనం ఇందాకే అనుకున్నాం కదా, మన మదర్ కిచెన్లో ఏం చేస్తుంది? తన దగ్గర ఉన్న ఖాళీ డబ్బాలలో తన దగ్గర ఉన్న గ్రాసరీస్ కానీ, పప్పులు కానీ, ఉప్పు కానీ, ఇంకా పొడులు కానీ, పచ్చళ్ళు కానీ ఇవన్నీ ఖాళీ డబ్బాలలో ఫిల్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆర్డర్. ఈక్విటీ. కాంబినేషన్ ఆఫ్ కైండ్లీనెస్ అండ్ జస్టిస్. ద సుపీరియర్ షుడ్ షో కైండ్నెస్ అండ్ జస్టిస్ ఇన్ డీలింగ్ విత్ సబార్డినేట్స్. సో మన పైన వాళ్ళు ఎవరైతే ఉంటారో మనతో ఎలా బిహేవ్ చేయాలి? కైండ్నెస్ అంటే జాలితో, అండ్ జస్టిస్ అంటే కైండ్నెస్ అంటే మంచితనంతో, అండ్ జస్టిస్ అంటే న్యాయంగా. అంటే ఎవరికి జెండర్ బయాస్ కానీ లేకపోతే ఇంకేదైనా బయాస్తో చూడకూడదు. సో వాళ్ళు ఏ భేదాలు చూపించకుండా మనతో న్యాయంగా తర్వాత మంచిగా బిహేవ్ చేయాలి. అదే ఈక్విటీ. అంటే ఇట్ షోస్ లైక్ ఈక్వాలిటీ. స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ పర్సనల్. ఇక్కడ పర్సనల్ అంటే నా పర్సనల్ కాదు, ఇట్ ఈస్ పర్సన్ అంటే ఒక మనిషి, అంటే పర్సనల్ అంటే మనుషులు. ఓకే. పర్సనల్ ప్లానింగ్ షుడ్ బి ఏ ప్రియారిటీ. ఏ బిజినెస్కి అయినా కానీ, ఏదైనా మేనేజ్మెంట్ అంటే ఏ బిజినెస్ అయినా కానీ పర్సనల్ ప్లానింగ్ అనేది చేయాలి. ఏంటి పర్సనల్ ప్లానింగ్ అంటే ఏంటి? పర్సనల్ ప్లానింగ్ అంటే నా యొక్క సొంతమైన పర్సనల్ ప్లానింగ్ కాదు. ఇక్కడ పర్సనల్ ప్లానింగ్ అంటే మన దగ్గర ఉన్న మనుషులని మనం ఎలా వాడుకోవాలి అన్న ప్లానింగ్. దేర్ షుడ్ నాట్ బి ఫ్రీక్వెంట్ టర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. మన దగ్గర ఎంప్లాయీస్ని మనము ఊరికే వాళ్ళని వెళ్ళగొట్టేయకూడదు. లైక్ నా బిజినెస్లో 4 ఉన్నారు, నేను ప్రతి నెలకు ఒకరిని మారుస్తూ ఉన్నాను. సో దట్ షుడ్ నాట్ బి హ్యాపెన్. అచీవ్డ్ త్రూ అట్రాక్టివ్ రెమ్యూనరేషన్ అండ్ హానరబుల్ ట్రీట్మెంట్. నువ్వు ఎంత మంచిగా ట్రీట్ చేస్తే, అలాగే ఎంత మంచి శాలరీ ఇస్తే ఎంప్లాయీస్ అంత ఎక్కువ
టెన్యూర్ వరకు మనకు మన బిజినెస్లో అవైలబుల్గా ఉంటారు. సో దట్ మనము మంచి బిజినెస్ని రన్ చేయగలం త్రూ దెమ్. వాళ్ళని మంచిగా వాడుకోగలం, వాళ్ళు మంచిగా వర్క్ చేస్తారు. ఓకే. ఇనిషియేటివ్ అంటే ఏంటి? ఫస్ట్ స్టెప్. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ స్టెప్ వన్స్ పర్సనల్ రెస్పాన్సిబుల్ డెసిషన్. ఇట్ ఇన్వాల్వ్స్ థింకింగ్ అవుట్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్లాన్. ఇనిషియేటివ్ ఏంటంటే కొత్త ఐడియాని తీసుకురావడం, ఆలోచించడం. దాంట్లో ఇనిషియేటివ్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటుంది? థింకింగ్ అవుట్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్లాన్. ఒక ప్లాన్ని ఇలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఇలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే లైక్ ఈ ప్లాన్ని వేరు వేరు విధాలుగా మనము వాడుకోవచ్చు, దాన్ని అలా ప్రొసీజర్గా మార్చుకోవచ్చు. సో subordinates should be given the necessary level of freedom to create and carry out plans. సో మన పైన లెవెల్ వాళ్ళు యాక్చువల్గా డెసిషన్ మేకర్స్, బట్ వాళ్ళు ఏం చేయాలంటే కింద లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకు ఆ ఛాన్స్? దేనికంటే కొత్త కొత్త ఐడియాస్ని రాపట్టడానికి. ఓకే. ఈ స్పిరిట్ డికాప్స్, ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్. దాని మీనింగ్ ఏం చెప్తుందంటే మనకి యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఇట్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీమ్ వర్క్ అండ్ గ్రూప్ ఎండేవర్. అదేం చెప్తుందంటే టీమ్ వర్క్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుపుతుంది. సో మీకు ఒక స్టోరీ తెలుసు అనుకుంటా. ఒక స్టిక్ని మనం ఇరగొట్టాలంటే, ఒక కర్రని మనం ఇరగొట్టాలంటే ఈజీ. అదే ఒక 10, 20, 30 కర్రల్ని మనము ఒక బండిల్గా టై చేసి దాన్ని ఇరగొట్టాలంటే కష్టం. సో యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఒక గుడ్ మేనేజ్మెంట్ ఎలా చెప్తామంటే ఒక టీమ్, ఒక యూనిటీ అనేది ఉండాలి. దట్స్ వెన్ ద మేనేజ్మెంట్ వర్క్స్. థ్యాంక్ యూ. And please share, subscribe, and if you like the video, like it, comment it, and అలాగే మీకు కామర్స్ టాపిక్స్ ఏమేమి కావాలో కామెంట్స్లో డిస్క్రైబ్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ask in the comment section, and also I will provide you my personal mobile number in the description. You can text there. Thank you.